రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి చేసినటువంటి సంతకాలన్నీ కూడా ప్రజలు చేసినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఎంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఎంతమంది నినదిస్తూ ఉన్నారు, పేదవాడికి వైద్యాన్ని అందించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి తూట్లు పొడుస్తూ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం నీరుగార్చింది, ఎంత మేరకు వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది. రేపు 18వ తారీఖున గవర్నర్ గారిని కలిసేటువంటి కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. అయితే సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో రైతులకి మంచి జరగలేదు, యువకులకి మంచి జరగలేదు, మహిళలకి మంచి జరగలేదు, చివరికి రాష్ట్రానికి కూడా ఏ రకమైనటువంటి మంచి జరగలేదు. ఏం జరిగింది సంవత్సరాల కాలంలో అంటే 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు, తండ్రి కొడుకుల తాలూకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద గడిచినటువంటి 18 మాసాలు కూడా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మొన్ననే విశాఖపట్నంలో కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే కొన్ని పెద్ద కంపెనీల పేరిట ఆ పెద్ద కంపెనీల తాలూకు పేర్లు ముందు పెట్టి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రభుత్వం తాలూకా ఆస్తుల్ని, ప్రభుత్వం తాలూకు భూముల్ని, ప్రజల సొత్తుని ఏ రకంగా దారాదత్తం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మీద కూడా నిన్నకాక మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ప్రజల ముందు ఆ విషయాలన్నీ కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేశాం. సరే, టీసీఎస్ లాంటి కంపెనీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ, ఇటువంటి కంపెనీలకి సహజంగా భూములు ఇస్తుంటాం. వారు వచ్చినప్పుడు మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం, మా తాలూకా ఆపరేషన్స్ని విశాఖపట్నంలో చేస్తా ఉన్నప్పుడు సహజంగా అటువంటి కంపెనీలని ప్రోత్సహించడంలో తప్పులేదు. కానీ ఇటువంటి కంపెనీల పేరిట కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని 100 ఎకరాలు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు. అందులో ఓ ప్రధానమైనటువంటి కంపెనీ, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ సత్వా డెవలపర్స్, సల్వార్ ప్రియా సత్వా అనేటువంటి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే లేకపోతే ఇతరితర రాష్ట్రాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తూ కమర్షియల్ స్పేసెస్ని నిర్మాణం చేస్తూ వాటిని అద్దెకిస్తూ చేసినటువంటి ఒక సంస్థ. విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ 4 మన రిషికొండ దగ్గర 30 ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. ఎప్పుడు ఏ నెలలో? ఇది ఆగస్టు 1వ తారీఖున. అక్కడ ప్రభుత్వం తాలూకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ లేదా ఏపీఐసి వాల్యూ దాదాపు 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఎకరం. మార్కెట్ వాల్యూ అయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఎకరం భూమి అది. అలా 30 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించింది. ఎంతకి? 1,50,00,000 రూపాయలకి. అంటే 30 ఎకరాలు అంతా కలిపి 45 కోట్ల రూపాయలకి ఈ సంస్థకు కేటాయిస్తూ ఈ సంస్థ 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ కల్పించదు, ఈ సంస్థ బిల్డింగులు నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది. దీని మీద 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి జీవో కాపీలో పెట్టారు. సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ ఎందుకంటే సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అవకాశం నాకు వచ్చింది. దాని మీద ఉన్నటువంటి అవగాహనతో మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏ సంస్థ కన్నా ల్యాండ్ అలాట్మెంట్ ఏపీఐసి చేసిన తర్వాత 90 రోజులు సమయం ఇస్తాం. 90 రోజుల్లో ఏదైతే వారు ఏ రేటుకి అయితే వారికి ఫిక్స్ చేస్తామో ఆ ఫిక్స్ చేసినటువంటి ఆ మొత్తాన్ని ఆ 90 రోజుల్లోపు ఆ ఎవరికైతే అలాట్ చేస్తామో ఆ సంస్థ ఏపీఐసికి ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థది. ఇది 30 ఎకరాలు, మార్కెట్ వాల్యూ దాదాపు 1,500 కోట్ల రూపాయలు.
ప్రభుత్వ వాల్యూ తీసుకున్నా దాదాపు 450 కోట్ల రూపాయలు. అలాంటిది 45 కోట్ల రూపాయలకి ఇచ్చారు. 45 కోట్ల రూపాయలని 3 నెలల్లో కట్టాల్సినటువంటి ఇది ప్రొసీజర్. ఏ సంస్థ అన్నా నువ్వు ఒక 500 గజాలు కొనుక్కున్నా, ఒక 5 ఎకరాలు కొనుక్కున్నా, ఎకరం కొనుక్కున్నా, ఏదైనా సంస్థ పెడతామని చెప్పినా నీకు ఇచ్చేటువంటి సమయం 90 రోజులు మాత్రమే. సహజంగా 90 రోజులు దాటిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ 12% 14%. వీరి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక సంస్థకి వీరు వెనకుండి ఆ సంస్థకి కేటాయించి 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి 40 కోట్లకి ఇచ్చిన, అందరిలాగా సమయం 90 రోజులు 3 నెలల సమయం ఇచ్చిన, ₹1 కట్టకుండా మళ్ళీ 2 నెలలు మాకు సమయం కావాలి, ఈ 2 నెలలకి పడేటువంటి వడ్డీ మాఫీ చేయమని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి పెట్టింది. ఒకవేళ ఆ సంస్థ వెనకాల ఎవరున్నారు? ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి మళ్ళీ అమ్మమ్మ వారికి 3 నెలలు సరిపోలేదు, మళ్ళీ 2 నెలల సమయం ఇవ్వండి, ₹1 కూడా వడ్డీ వారి మీద వేయకండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తూ వడ్డీని మాఫీ చేస్తూ డబ్బులు కట్టమని చెప్పి మళ్ళీ నిన్న జీవో ఇచ్చారు. ఇప్పుడు 13వ తారీఖున, నిన్న కాక మొన్న క్యాబినెట్ మీటింగ్, బహుశా 12, 11 క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ సత్వా డెవలపర్స్కి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం 60 days ఇస్తూ పేమెంట్ ఆఫ్ ల్యాండ్ కాస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ అని చెప్పి మళ్ళీ జీవో ఇచ్చారు. ఈ జీవో 250, గతంలో ఇచ్చినటువంటి జీవో ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి జీవో 27వ నెంబర్తో జీవో ఎంఎస్ నెంబర్ 27 జీవో. 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఏదో కారు చౌకగా 40 కోట్ల రూపాయలకి ఇచ్చి సమయం ఇచ్చి నీకు ఇన్సెంటివ్స్ ఏంటి? మళ్ళీ ప్రతి అడుగుకి నువ్వు నిర్మాణం చేసేటువంటి ప్రతి అడుగుకి క్యాపిటల్ సబ్సిడీ రిఫండ్ కింద 50% మళ్ళీ ఆ సంస్థకి వెనక్కి ఇస్తారు వీళ్ళు. అంటే ఒక 4000 రూపాయలు ఎస్ఎఫ్టీ నిర్మాణానికి ఖర్చు అయితే 2000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందట తిరిగి. ఎక్కడన్నా ఉందండి అసలు? ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వచ్చి ఈ రాష్ట్రంలో వారు భూములు కొనుక్కొని ఈ ప్రాంతంలో వారు అభివృద్ధి చెందడానికి, ఆ సంస్థ లాభాలు పొందడానికి వారందరూ వారు డబ్బులు పెట్టి భూమి కొనుక్కోవాలి తప్ప తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి పిలిచి మరీ ఉన్నటువంటి వాల్యూకి ఆ 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని 50 కోట్లకి ఇచ్చి క్యాపిటల్ సబ్సిడీ ఏమో నిర్మాణంలో 2000 రూపాయలు క్యాష్ బ్యాక్ మళ్ళీ ఇన్సెంటివ్ కింద పాలసీలో పెట్టి మళ్ళీ ఏంటి ఈ సంస్థ ఓన్లీ ఈ 30 ఎకరాల్లో ఏదో సంస్థలకు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిర్మాణాలు కాదు. ఈ జీవో చూస్తే 50% రెసిడెన్షియల్ ఏరియా కట్టుకోవచ్చు అని చెప్పి జీవో ఇచ్చారు. అంటే విల్లాలు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, ఆయనకు కావాల్సినటువంటి ఆ సంస్థకు కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి కార్యక్రమం. 10 million స్క్వేర్ ఫుట్ అంటే దాదాపు 1 కోటి స్క్వేర్ ఫుట్ కట్టాలి. అందులో 50% రెసిడెన్షియల్ యూసేజ్కి కావాల్సినటువంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు అని చెప్పి రాశారు. ఆ సంస్థ ఏమన్నా ఉద్యోగాలు ఇస్తుందా? సంస్థ ఉద్యోగాలు ఇవ్వదు, నిర్మాణం చేస్తుంది, ఎవరినో బయట నుంచి అద్దెకి తీసుకొని వచ్చి వారికి అద్దెకి ఇస్తుంది అన్నటువంటిది జీవో చెప్తుంది. ఒకవేళ అద్దెకి ఎవరు రాకపోతే, అసలు వాడు కట్టకపోతే, అంటే వాడు 1500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానన్నటువంటి మనిషి 3 నెలల సమయం ఇచ్చి 40 కోట్ల రూపాయలు కట్టకపోతే రేపు 1500 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి కడతాడు? పోనీ అలాగని చెప్పి ఈ సంస్థకి పోనీ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఈ రకంగానే కారు చౌకగా ఏదన్నా ప్రభుత్వం భూమి ఇచ్చిందా చెప్పమనండి. పక్కనే హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాదులో ఇదే అక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి పక్కన కోకాపేటలో 2020వ సంవత్సరంలో ఈ సంస్థ ఒక భూమిని దాదాపు 25 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసినప్పుడు 6 ఏళ్ల క్రితం 20 ఎకరాలు 650 కోట్లు పెట్టి కొన్నారు వాళ్ళు అనేటువంటి ఉద్దేశం ఉండుంటే పక్క రాష్ట్రాలు ఇచ్చేవి కదా. అదేమైపోయినాయి? అదేదైనా ఐటీ కంపెనీ కాదు, అదేం పెద్ద ఎంఎన్సీ కాదు, రియల్ ఎస్టేట్ సంస్థ అది. మీరు ఇప్పుడు అమరావతి పేరిట మీరు ఎలాగైతే తండ్రి కొడుకులు ఇద్దరు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఆ రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుకుంటూ ఉన్నారు. ఆ సంస్థకు తీసుకొని వచ్చి మీరు భూములు ఇచ్చేసి కారు చౌక ఇస్తే ఆ డబ్బులు కట్టడు, కావాల్సినటువంటి సమయం ఇస్తుంటారు. మీ సొంత డబ్బులాగా, మీ సొంత సంస్థలాగా ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు, క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తారు. ఇవన్నీ చేసి మళ్ళీ నిన్న ఈ కార్యక్రమం మొన్నే చెప్పాను, నిన్న కాక 3 రోజులు అయింది మీతో మాట్లాడినాను, చెప్పాను క్లియర్గా ఈ సంస్థల గురించి చెప్పాను. సత్వా అని, కపిల్ అని, లేకపోతే ఇంకోటని వర్ష అని, అదని ఇదని
లేనిపోయినటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి భూములు ఇస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి సెంటు భూమి చాలా విలువైనది. దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల మీద ఉంది.